హరహర మహాదేవ శంభో శంకర. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 20వ అధ్యాయము. అత్రగస్త్య సంవాదము పురంజయోపాఖ్యానము. జనక మహారాజు మరల ఇట్లడిగెను. మునీంద్ర, సర్వపాపములను నశింపచేయునదియు సౌభాగ్యప్రదమగు కార్తీక మహత్యమును ఇంకయూ వినవలనని కోరిక కలదు. కానా చెప్పుము. వశిష్ఠముని పలికెను. రాజా వినుము. కార్తీక మహత్యమును గురించి అగస్త్యమునికిని అత్రి మహామునితో జరిగిన సంవాదము ఉన్నది. అది చాలా ఆశ్చర్యకరమైనది. దానిని నీకు చెప్పెదను. అత్రి మహాముని ఇట్లు పలికెను. అగస్త్యమునీంద్ర, లోకత్రయోపకారకము కొరకు కార్తీక మహత్య బోధకరమైన హరికథను చెప్పెదను. వినుము. అగస్త్యుడడిగెను. విష్ణ్వంశ సంభూతుడు అయిన ఓ అత్రిమునీశ్వర, సద్ధర్మ శ్రవణమున కార్తీక మాసము కీర్తించబడినది. కార్తీక మాస ధర్మమును వినగోరితిని, కాన చెప్పుము. అత్రిముని ఇట్లు చెప్పెను. ఓ అగస్త్యమునీంద్ర, బాగు నీ ప్రశ్న పాపనాశకరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసితివి. చెప్పెదను వినుము. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు, హరితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసమందు స్నానము, దీపదానము, హరిపూజయు చేయువాడు ఇష్టార్థమును పొందును. విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ట, లక్ష్మి, విజ్ఞానము, సర్వత్రా విజయము పొందుదురు. ఈ విషయమును గురించి పూర్వ చరిత్ర ఒకటి కలదు. త్రేతాయుగమునందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడను ఒక రాజు కలడు. ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్ట పరాక్రమయుక్తుడై మహాసూరుడై సత్యమును శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోభియును హింసకుడును నై బంగారమును దొంగలించు వారితో స్నేహము కలిగి ఇష్టుడై కూడియుండివాడు. రాజు ఈ ప్రకారముగా అధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు కాంబోజ, కురురాజాదులు అనేక మంది సింహబలులతో గూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు అను 4 రకముల సేనలతో వచ్చి అయోధ్యా పట్టణము చుట్టూను చెరకు పానకమునకు తేనెటీగల వలె శిబిరాలతో చుట్టుకునిరి. పురంజయుడు విని శీఘ్రముగా చతురంగ బలగములతో పట్టణము నుండి బయటకు వచ్చెను. పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయం ప్రకాశమానమును అనేక దిగ్విజయములను చేసినదయు శస్త్రాస్త్రపూరితమును మహాచక్రయుతమును మంచి గుర్రములతో కూడినదైన అయిన సూర్యదత్త రథమునెక్కి గజ, రథ, తురగ పదాతులనడి చతురంగ బలములతో పురద్వారము నుండి శత్రు సైన్యములో ప్రవేశించి భేరీతూర్య నినాదములను, శంఖ గోముఖ నాదములను, ధనుష్టాంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుములు చప్పుడు వలె ధ్వని చేయించెను. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 20వ అధ్యాయం సమాప్తం.